మారవలసిన విషయాల్లో మారటానికి కావలసిన ధైర్యం, ఈ రెండింటికి మధ్య తేడా తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదించండి అని అది ప్రార్థన. శరీరంగా మనం మార్చలేని విషయాలు ఏమున్నాయో మీకు తెలుసా అండి? మనం మార్చలేని విషయాలు ఏంటి అంటే, ఆ తల్లిదండ్రులను మనం మార్చలేము. స్త్రీలంగా మనం పుట్టేము, పురుషులంగా మనం మారలేము. ఎందుకంటే ఈ రోజున జెండర్ డిస్ఫోరియా వచ్చింది, అది వేరే విషయం. మీ కుటుంబంలో 2, 3, 4 మీ బర్త్ ఆర్డర్, దాన్ని మార్చలేదు. మీ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళను మార్చలేదు. భర్తను కూడా మార్చలేము, బిడ్డలు కూడా మార్చలేము. దేవుని కృపను బట్టి వారు మనకు అనుగ్రహించబడ్డారు. వారిని అంగీకరించి తీరాలి. దేవా, నీవిచ్చిన భర్తను బట్టి, నీవిచ్చిన అత్తమామలను బట్టి, నీవిచ్చిన తల్లిదండ్రులను బట్టి, నీవిచ్చిన సిబ్లింగ్స్ని బట్టి, ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని ప్రేమించకపోయినా, మీకు చాలా సమస్యలు సృష్టిస్తున్నా, వాళ్ళు మీతో మాట్లాడకుండా ఉంటున్నా కూడా వారు దేవుడు ఇచ్చినటువంటి వారు కాబట్టి అంగీకరించి తీరాల్సింది. మీరు జీవితంలో ఎదగాలి అంటే, మారాలి అంటే, మార్పు చెందాలి అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే, మన కంట్రోల్లో లేనటువంటి, దేవుడు మాత్రమే ఆర్కెస్ట్రేట్ చేసినటువంటి విషయాలను మనము అంగీకరించాలి. అయితే మారగలిగిన విషయాలు ఏంటో తెలుసా? మన మాటలు మార్చుకోవచ్చు, యాటిట్యూడ్స్ మార్చుకోవచ్చు, వైఖరులు మార్చుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ మార్చుకోవచ్చు, మేనరిజమ్స్ మార్చుకోవచ్చు. మారవలసిన విషయాల్లో మారడానికి ధైర్యం కావాలి. అయితే ఈ రెండింటికి మధ్య తేడా తెలుసుకొని జ్ఞానం కావాలి. దీన్ని సెరెనిటీ ప్రేయర్ అంటారు. అందుకనే ఆ ప్రార్థన మనం చేసుకున్నాం. ప్రభువా, మార్చలేని విషయాలు అంగీకరించాలి, మారవలసిన విషయాల్లో మారడానికి ధైర్యం కావాలి. ఈ రెండింటికి మధ్య తేడా తెలుసుకునే జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి దేవా అని చెప్పేసి ఈ రోజున 21వ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ తల్లి కానీ, క్రైస్తవ స్త్రీ కానీ చాలా రకాలైనటువంటి సమస్యల్లో చాలా రకాలైనటువంటి సవాళ్ళలో ఉండగలుగుతాము. 21వ శతాబ్దంలోకి వచ్చినటువంటి స్త్రీలు, భార్యలు, తల్లులు, ఆ తర్వాత కుమార్తెలు, వీరందరం కూడా చాలా రకాలైనటువంటి ఒత్తిళ్లలో చాలా రకాలైనటువంటి సమస్యల్లో మనం వెళ్తా ఉన్నాము. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఏమిటి ఆ సమస్యలు ఆలోచిద్దాం. 21వ శతాబ్దపు క్రైస్తవ వివాహం కానీ, కుటుంబం కానీ, సంఘం కానీ చాలా సవాళ్లను ఎదుర్కొంటాము. మొట్టమొదటి సమస్య నాయకత్వ సమస్య. ఇంట్లో నీ మాట నెగ్గాల, నా మాట నెగ్గాల. నేనేమి నీకంటే తక్కువ చదువుకోలేదు కదా, నీకంటే ఎక్కువే చదువుకున్నాను. ఇంకొక విధంగా చెప్పాలంటే చాలా నీకంటే కొంచెం ఎక్కువే నేను ఎర్న్ చేస్తున్నాను. నేను నీకెందుకు లోపడను, నువ్వు చెప్పిన మాట ఎందుకు వినాలి అని చెప్పేసి యంగ్ వయసు అంటూ ఉంటే, తల్లులు కూడా జ్ఞానం లేకుండా నువ్వేమన్నా తక్కువ చదువుకున్నావా, నువ్వేమన్నా తక్కువ సంపాదిస్తున్నావా, నువ్వే ఎందుకు లోపడతావు, అతను కూడా నీకు లోపడమను, నువ్వే ఎందుకు వంట చేయాలి, అతను కూడా చేయమను. ఇలాంటి సరికానటువంటి బోధనలు అజ్ఞానపు తల్లులు కూడా చేస్తున్నారు. అందుకోసమనే యవ్వన తరానికి అసలు ఒక డైరెక్షన్ అనేది లేకుండా అయిపోయింది. సబ్మిషన్ అనగానే ఇంత ఎత్తులు కోపం వస్తుంది అమ్మాయి. నేను ఒక ఐటీ ఫోన్లో, అంటే ఒక ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నటువంటి ఒక మీటింగ్లో ఒక విమెన్స్ డే రోజు మాట్లాడడానికి వెళ్ళాను. అక్కడ నేను సబ్మిషన్ గురించి మాట్లాడుతుంటే ఒక్కొక్క స్త్రీ నన్ను మింగేసేటట్టు చూస్తూ ఉంది. అంటే ఇక అది అయిపోయిన తర్వాత నేను వాళ్ళని ఫేస్ చేయగలనా లేదా ఇంకా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. పురుషులంతానేమో చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు. ఒక్క స్త్రీ ముఖంలో కూడా వెలుగనేది లేదు, మాడిపోయిన బల్బులు కాకుండా. అయితే ఇద్దరు మాత్రం అది అయిపోయిన తర్వాత వచ్చి వాళ్ళిద్దరు సీఈఓస్, అక్క థ్యాంక్ యూ వెరీ మచ్, స్త్రీత్వం ఏంటో మీరు మాకు చెప్పారు. ఒక స్త్రీ యొక్క మరి దేవుడు ఇచ్చినటువంటి మరి సుగుణాలు కానీ, మనకున్నటువంటి ఆ న్యాచురల్ ఎబిలిటీస్, నాయకత్వంలో మనం ఏ విధంగా ప్రతిబింబింప చేయాలనేది చాలా బ్యూటిఫుల్గా మీరు చెప్పారక్క. దిస్ ఈజ్ ఐ ఓపెనింగ్, థ్యాంక్ యూ అని చెప్పారు. నేను అనుకున్నాను వీళ్ళిద్దరి కోసమే నేను ఇక్కడికి వచ్చాను అనుకున్నాను, సంతోషించాను. లోబడి ఉండటం అనేది మనకి మిగులు పట్టలేదు. పెళ్ళిళ్ళలో నీకు లోబడి ఉందని ప్రమాణం చేయించున్నాను అనే ప్రమాణంలో లోబడి ఉండటం అనేది తీసివేయాలని ఈ రోజున తరం డిమాండ్ చేస్తున్నారు. తెలుసా మీకు? కొంతమంది చాలా తెలివిగా లోబడి ఉండటం అనేది తీసేసేసి ప్రమాణాలు చేసి తూచని అనిపిస్తున్నారు. అంటే అయిపోయింది కదా, ప్రమాణం అయిపోయింది అంటే ప్రమాణాల్లో లోబడి అనేది తీసివేస్తున్నారు. అలాంటిది తీసివేయాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రేమ,
సహనం. ఎక్కడో విన్నామేంటి? విన్నామా? కరువైపోతుంది, చాలా చాలా కరువైపోతుంది. ఇంపేషన్స్ ఎక్కువైపోతుంది, కేకలైట్, అరవటం, ఆ తర్వాత చాలా చికాకు, ఇవి చాలా ఎక్కువైపోతుంది. కారణాలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ సిరియాను కానీ గుర్తుకు రావాల్సింది, అమ్మ అనగానే గుర్తుకు రావాల్సింది ప్రేమ, సహనం, దయ, సాక్రిఫైస్. కానీ ఈ నవతరం అమ్మల్లో ఇవి ఏమాత్రం కనిపించాయి. ఒబీడియన్స్ లేదు. సంబంధ బాంధవ్యాలు చాలా దెబ్బతింటూ ఉన్నాయి. సంబంధ బాంధవ్యాలు సరిగా లేదు. పదార్థవాదం బాగా ఎక్కువైపోయింది. మనం అంటే ఏంటంటే మనం కట్టుకునే చీరలు, మనం డ్రైవ్ చేసే కార్లు, మన మెడలో ఉన్న నగలు, బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్, ఇవి మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఇక విలువలు అయితే చాలా చాలా మరి క్షీణించిపోతుంది. వీటన్నిటి మధ్య గొప్ప గొప్పగా వివాహాలు చేస్తున్నారు, లక్షలు లక్షలు ఖర్చు పెట్టి వివాహాలు చేస్తున్నారు. సంవత్సరం జరుపుకున్నారని వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, వెరీ సారీ టు టెల్ యూ, దే ఆర్ నో మోర్ టుగెదర్. లీగల్ సెపరేషన్లోనైనా ఉంటున్నారు, లేకపోతే విడాకుల ప్రాసెస్లోనైనా ఉంటున్నారు. ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? క్రీస్తు యేసు యొక్క సంఘంలో కూడా ఇలాంటివి మామూలు అయిపోయినాయి. ఎందుకని కారణం? పదార్థవాదం మనల్ని ఏం చేసిందంటే పదార్థానికి కుదించింది. స్త్రీవాదం అనేది ఏం చేసిందంటే మన స్త్రీత్వాన్ని దోచేసింది. వ్యక్తిగతవాదం అనేది నేను, నా ఇల్లు, ఇది మనల్ని సమాజానికి దూరం చేసింది. సాపేక్షవాదం అనేది మన పునాదులను కదిలించింది. ఆధునిక అంతర్వాదం అనేది మన విలువల్ని తారుమారు చేసింది. ఇది నీకు కరెక్ట్ అవ్వచ్చేమో, నాకు కరెక్ట్ కాదు. అమ్మ మీ టైంలో అట్లా చేసేది, ఇప్పుడు మా టైంలో ఇది కరెక్ట్ కాదు. మా టైంలో ఇప్పుడు అందరూ చేస్తున్నారు, ఇది మామూలే. ఏం చెప్తున్నావమ్మా నువ్వు? పాత చింతకాయ పచ్చలాగా నీలాగా ఇప్పుడుంటే కుదరదమ్మా అని చెప్పేసి కుమార్తెలు తల్లులకి బోధన చేస్తున్నారు. సిస్టర్స్, మై డియర్ సిస్టర్స్, మామ్స్, ప్రియమైనటువంటి తల్లులు, సహోదరులు, చెల్లెళ్ళు, మీ అందరికీ కూడా నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. గత 25 సంవత్సరాల్లో గొప్ప మార్పు వచ్చింది, చాలా పెద్ద మార్పు వచ్చేసింది ప్రపంచంలో. ఇంకా రానున్న 5 సంవత్సరాల్లో ఇంకొక గొప్ప మార్పు రాబోతా ఉంది. దీనివల్ల కల్చరల్గా చాలా మార్పులు వచ్చినాయి, సాంకేతికంగా చాలా మార్పులు వచ్చినాయి, కుటుంబపరంగా చాలా మార్పులు వచ్చినాయి, సంఘపరంగా చాలా మార్పులు వచ్చినాయి, నాయకత్వ పరంగా చాలా మార్పులు వచ్చినాయి. తర్వాత ఈ మార్పులన్నీ కూడా ఏమైపోయినాయి అంటే సవాళ్ళు, సాంస్కృతిక సవాళ్ళ రూపంలో క్రైస్తవ కుటుంబాల మీద, క్రైస్తవ వివాహాల మీద అవి ఈదురు గాలుల్లాగా భయంకరమైనటువంటి మరి ఫోర్స్తో రావటం వల్ల క్రైస్తవ కుటుంబాలు అతలాకుతలం అయిపోతుంది. క్రైస్తవ వివాహాలు కూడా విడాకుల యొక్క మార్గంలో వెళ్తాం. దీనికి కారణం ఏమిటి? సాంస్కృతిక సవాళ్ళను సరిగా అర్థం చేసుకోలేకపోవటం. ఏమి జరుగుతుంది కల్చర్లో అన్న విషయాలను అర్థం చేసుకోలేకపోవటం. దానికి తగినట్లుగా యవనస్తులను మనం టీచింగ్ ఇవ్వటము, ట్రైనింగ్ ఇవ్వటము, వాళ్ళని బలపరచడం, అలాంటివన్నీ జరగలేదు. నేను జనరేషన్స్ గురించి మీతో మాట్లాడబోతున్నాను, గ్లోబల్ జనరేషన్స్ అని. ఇది మీరు వింటే ఓకే, వినకపోతే జాగ్రత్తగా వినండి. ప్రపంచ తరాలు 2-3 సంవత్సరాల నుంచి ఈ ప్రపంచ తరాల గురించి నేను గొంతు చించుకొని ప్రతి చోట చెప్తున్నాను. ప్రజలకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమయ్యి అక్క మీరు చెప్పినప్పుడు మేము పట్టించుకోలేదు, దిస్ ఈజ్ వెరీ ట్రూ అని చెప్పేసాను. 2 సంవత్సరాల క్రితం ఆర్టీఎఫ్ కాన్ఫరెన్స్లో ఒక కాన్సెప్ట్ నేను తీసుకుని వస్తే అసలు ఇది అవసరం అంటానా అని చెప్పి ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించినటువంటి వాళ్ళు ఈ రోజున ఇది ఎంత అవసరమో ఇప్పుడు మాకు అర్థమవుతుంది అంటున్నాను. ప్రపంచ తరాలంటే చూడండి, ఇక్కడ బిల్డర్స్ అని, బూమర్స్ అని, జెన్ఎక్స్ అని, జెన్వై అని, జెన్జీ, జెన్ జెడ్ అన్నాను, చెప్తాను అవి. ఇక్కడ ఉన్నటువంటి తరాలని ఒకసారి చూస్తాను. అమ్మ 70 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తుతారా? 70 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు చేతులు ఎత్తుతారా? ఓకే. 70 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఎవరంటే సైలెంట్ జనరేషన్. సైలెంట్ జనరేషన్ అని చెప్పేసి ఎందుకన్నామంటే ఇప్పుడు మీరు చాలా సైలెంట్ అయిపోయారు, ఎవరు మీ మాట వింటారు. ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోయారు, తర్వాత మీ బాధ్యతలన్నీ అయిపోయింది, ఇంకేదో రిటైర్మెంట్ ఇయర్స్లో హ్యాపీగా ఉంటారు, సైలెంట్గా అని చెప్పేసి దే ఆర్ జస్ట్ సైలెంట్ అండ్ దే డోంట్ హ్యావ్ మచ్ వాయిస్. వాళ్ళకి పెద్ద వాయిస్ ఏం లేదు, ఎందుకంటే ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ వచ్చారు, ఒకవేళ గ్రాండ్ చిల్డ్రన్కి ఇంకా చిల్డ్రన్ కూడా వచ్చారేమో నాకు తెలియదు. 60 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తుతారా?
60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళంతా చేతులు ఎత్తున్నారు. వీళ్ళంతా థ్యాంక్ యూ బేబీ బూమర్స్ అని చెప్పేసి అన్నారు. ఎవరి బేబీ బూమర్స్ అంటే రిటైర్మెంట్ అయిపోయి చక్కగా బాధ్యతలన్నీ నెరవేర్చుకొని ఇంకా సైలెంట్గా కూర్చొని ఇంట్లో వాళ్ళ ఇష్టమైనటువంటి పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇష్టమైతే చర్చికి వెళ్తారు, లేకపోతే ఇంట్లోనే చర్చ్ ఉంది కదా, సైలెంట్గా మరి సెల్ ఫోన్ ఉంది కదా, అండ్ దే ఆర్ జస్ట్ ఎంజాయింగ్ దే పోస్ట్ రిటైర్మెంట్ ఇయర్స్. ఎందుకంటే జీవితం అంతా మేము కష్టపడ్డాము, ఏదో రిటైర్మెంట్ వచ్చేసింది, ఇప్పుడు మా లైఫ్ని మేము చాలా సంతోషంగా చాలా విశ్రాంతిగా గడపాలనుకునే తరము బేబీ బూమర్స్. నెక్స్ట్ జనరేషన్ ఎక్స్ ఎవరంటే 50 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు. ఒకసారి చేతులు ఎత్తుతారా? అందులో 50 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు. మీరంతా కెరియర్లో ఉన్నారు, ఇక మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి. మీ బాధ్యతలన్నీ ఎట్లా ఉన్నాయంటే మీ ఆలోచనలన్నీ పిల్లలకి ఎప్పుడు పెళ్లిళ్ళు చేయాలి, ఎప్పుడు సెటిల్ అవ్వాలి, ఎప్పుడు బాధ్యతలు తీర్చుకోవాలి, ఇక ఎప్పుడు మేము రిటైర్ అయిపోవాలి, దీనికోసం రెడీ అవుతూ ఉన్నారు. ఈ జనరేషన్ ఏమన్నామంటే జనరేషన్ ఎక్స్ అన్నాము. ఆ తర్వాత మిలియనియర్స్ ఎవరు అంటే 40 సంవత్సరాల లోపు వాడు, అంటే 30-40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాడు. ఒకసారి చెప్తారమ్మా మిలియనియర్స్ 30 సంవత్సరాల పైన 40 సంవత్సరాల లోపు ఉన్నవాడు. వెరీ గుడ్, మీరంతా చాలా అదృష్టం ఉంది. ఎందుకంటే మీతోనే టెక్నాలజీ వచ్చింది. మీరు బీటెక్ చదువుకుంటే చాలు 30,000, 40,000, 50,000, 60,000 ఉద్యోగాలు వచ్చాయి. మీకు చాలా ఫ్లాట్ సాలరీస్ వచ్చినాయి. మీ క్రెడిట్ కార్డు మీకుంది, మీ కారు మీకుంది, మీ బ్యాంక్ అకౌంట్ మీకుంది. తర్వాత ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. పవర్ అంతా మీ చేతుల్లోకి వచ్చింది. మీరు రమ్మంటే మీ అత్త మామ వెళ్ళాలి, పొమ్మంటే పోవాలి. మీ తల్లిదండ్రులకైనా మీరు ఫోన్ చేస్తే మహాభాగ్యం, మీరు చేయకపోతే మా అమ్మాయి చాలా బిజీగా ఉందని చెప్పేసి వాళ్ళు అనుకోవాలి తప్ప ఎందుకు చేయటం లేదు అని వాళ్ళు అడగడానికి కూడా ప్రశ్న లేదు. ఎందుకంటే మీరు చాలా స్మార్ట్ విమెన్ కదా, చాలా టెక్నాలజీ ఓరియంటెడ్ పీపుల్ కదా, మీరు చాలా కష్టపడి మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు కదా. వీళ్ళని మిలియనియర్స్ అన్నాము, వీళ్ళని మనం టెక్కీస్ అని కూడా అన్నాము. దీస్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ విమెన్. మీరు చర్చెస్లో గమనిస్తే ఆదాము ప్రకటనగా సంఘానికి వెన్నెముక, ఆరోగ్యకరమైన మరి సంఘము, ఆనందకరమైన కుటుంబం అనే ఒక టాప్లో నేను ఏం చెప్పాను అంటే ఈవ్స్ ఆర్ డిజైనింగ్ అంటే హవ్వలు ఏం చేస్తున్నారంటే డిజైన్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి డిజైన్ చేస్తున్నారంటే చర్చ్ మాకు ఉద్యోగం చెప్తున్నారు. ఎందుకు చర్చ్ వద్దంటున్నారంటే ఆ చర్చికి వెళ్తే మాట్లాడితే సబ్మిట్ చేసుకోవాలంటారు. మేము ఎక్కడ చేసుకుంటాం? మాది కుదరదు. పైగా మేము చాలా బిజీగా ఉంటాం, వారం అంతా పనిచేస్తాం. ఒక సాటర్డేనే మాకు దొరికేది. అప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, గ్రోసరీస్ షాపింగ్ చేయాలి, పిల్లలకి ఏమైనా పనులు ఉంటే చూసుకోవాలి. మాకుండేది ఒక్కరోజు, మళ్ళీ సండే వచ్చి అక్కడ చర్చిలో ఉంటే మాకు రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది? ప్రపంచం అంతటా కూడా ఈ మిలియనియర్ ఎవరైతే ఉన్నారో స్త్రీలు సంఘాలకు రావటం లేదు, సంఘాల్లో కనిపించట్లేదు. నేను ఎక్కడ స్త్రీల మీటింగ్కి వెళ్ళినా అంతా 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 40-45 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ యంగ్ మదర్స్ అసలు రావటం లేదు, యంగ్స్టర్స్ అసలు రావటం లేదు. ఏది వివాహం అయ్యి యంగ్ కపుల్స్ రావటం లేదు. ఎందుకంటే చర్చి వాళ్ళని అంత అప్పీలింగ్గా లేదు. నేను అడుగుతున్నాను, మీ కూతురు లేదు, మీ కోడలు లేదు, ఎందుకు మీరు వాటిని తీసుకున్నారు? What is happening with them? They are the most important people that should be here in the presence of the Lord. Millennials. వాళ్ళకి పిల్లలకి టైం ఉండదు, అత్తామామలకి టైం ఉండదు, భర్తకి టైం ఉండదు. తర్వాత వాళ్ళ కెరియరే వాళ్ళకి ప్రధానమైనది. ఆ తర్వాత ఈ రోజున కొత్త న్యూ మిలియనియర్స్ వచ్చాయి. న్యూ మిలియనియర్స్ ఎవరంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే డింక్ కల్చర్ అంటారు. డింక్ అంటే తెలుసా? డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే ఇద్దరికి ఉద్యోగాలు కానీ పిల్లలు మాత్రం ఉంది. పిల్లలు ఉంటే బర్డెన్. ఒకవేళ మనం విడిపోవాలనుకుంటే పిల్లలు లేదనుకో ఈజీగా విడిపోవచ్చు ఎవరిదైనా. మరి ఒకవేళ నాకు స్ట్రెస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎట్లా మనం యానిమల్స్ని పెంచుకుందాం, పెట్స్ని కనుక మనం పెంచుకుంటే స్ట్రెస్ అంతా పెట్స్ ద్వారా ఇదవుతుంది. కాబట్టి డింక్ కల్చర్ని అడాప్ట్ చేసుకునే యంగ్ ఫ్యామిలీస్ చాలామంది కలిగారు. ఆ తర్వాత మోస్ట్ పవర్ఫుల్ జనరేషన్ జెన్ జీ అంటే జడ్ అని జనరేషన్ జడ్, దాన్ని జెన్ జీ అంటున్నారు అనమాట. దే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ జనరేషన్. 12 సంవత్సరాల పైన 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు, 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యవనస్తులు. వీళ్ళు ఎవరికి పుట్టినటువంటి వాళ్ళంటే ఈ టెక్కీస్కి, ఆ తర్వాత జనరేషన్ ఎక్స్కి పుట్టినటువంటి వాళ్ళు. బాగా సంపదలో పుట్టి సంపదలో పెరిగినటువంటి వాళ్ళు. వాళ్ళకి సెల్ ఫోన్తోనే వాళ్ళు ఎదయ్యారు కాబట్టి వాళ్ళకి బయట లోకం ఏది ప్రతిదీ ఒక టిక్తో రావాలి, ఆర్డర్ చేస్తే వచ్చేయాలి. ఇంకా ఎలా ఉన్నారంటే ఇంట్లో వీళ్ళు టెర్రరిస్టులు లాగా ఉంటున్నారు. వాళ్ళు చెప్తే వేదం, వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యాలి, లేకపోతే ఇంట్లో
తుఫాన్లు వచ్చేస్తే గొడవలు అయిపోతాయి. మరి అమ్మమ్మలకి నాయనమ్మలకి అర్థం కావట్లేదు ఏంటి ఎందుకు ఇది అనేది. తెలియకేమంటున్నారంటే కోడల్ని అసలు ఈ అమ్మాయికి పెంచడమే తెలియట్లేదని అంటున్నారు. కూతురు అంతా కానీ కోడల్ని ఈజీగానే వేస్తారు. ఈ అమ్మాయికి అసలు పిల్లల్ని పెంచడమే తెలియట్లేదు, మేమైతే ఈ రీతిగా పెంచలేదు మా పిల్లలు అంటున్నారు. పాపం వాళ్ళకేమో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. జెన్జీ అనేది న్యూ తరము, టెక్నాలజీలో పుట్టినటువంటి తరము. వీళ్ళనే డిజిటల్ నేటివ్స్ అన్నారు. టెక్నాలజీలో పుట్టారు. దేవుడి కంటే కూడా వైఫై కనెక్ట్ అయింది. టీచర్ కంటే కూడా గూగుల్ తల్లి వాళ్ళకి వస్తుంది. అమ్మ చేతి వంట అమ్మలో అసలు చేయటం లేదు, దాని దగ్గరికి వస్తారు కదా. అమ్మ చేతి వంట ఇష్టం లేదు. స్విగ్గీలు జొమాటోలు వాళ్ళ ఇదన్నమాట. ఓవర్లు ఓలాలు వాళ్ళ ప్రయాణ సాధనాలు, స్విగ్గీలు జొమాటోలు వాళ్ళ యొక్క కిచెన్లు. ఆ తర్వాత ఇక వాళ్ళ యొక్క లాంగ్వేజ్ అంతా ఏంటంటే బ్రో విన్నారా? అదొకసారి చూడండి. డ్రగ్స్ మిమ్మల్నే కాదు మీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుందని పెట్టి డ్రగ్స్ వద్దు బ్రో అని పెట్టారు. బ్రో అంటే ఎవరి లాంగ్వేజ్ తెలుసా? పిల్లల లాంగ్వేజ్. మా అప్పుడు నేను 60 దాటాను, బేబీ బూమర్స్. భర్తలు ఏమని పిలిచేవాడంటే ఏమండి మీరు అండి అని పిలుస్తాను ఇప్పటికైనా. ఆ తర్వాత తరం మామూలుగా కొంచెం ఫార్మల్గా పేరు పెట్టి పిలుచుకోవడం మొదలైంది. ఆ తర్వాత తరం వచ్చేసరికి అలా పేరు లేదు, అండి లేదు, ఏం లేదు, ఏ అంటారు, లేకపోతే ఒరే అంటున్నారు. ఘోరమైనటువంటి విషయం, చాలా ఘోరమైనటువంటి విషయం. భక్తుల్ని అసలు ఆ విధంగా సంబోధించడం అనేది సిగ్గుకరమైనటువంటి విషయం. నేను బయట లోకం గురించి చెప్తున్నాను. క్రైస్తవ సంఘంలో, క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇది చాలా ఎక్కువైపోయింది. ఒక రోజున పర్సిక్యూషన్ అంటే పర్సిక్యూషన్ కాదు, వైలెన్స్, హింస అంటే భర్త భార్యని హింసిస్తున్నాడు. ఈ రోజున భార్యలు భర్తను హింసిస్తారు. వంట చేయరు, పొద్దున్నే లేవరు, పిల్లల్ని చూడరు, పట్టించుకోరు. ఎక్కువసేపు ఏం చేస్తూ ఉంటారంటే రీల్స్ చూస్తూ ఉంటారు, వాట్సాప్లో ఉంటారు. ఆ తర్వాత ప్రతి చిన్నది పోస్ట్ పెడతా ఉంటారు. రియల్ లైఫ్ ఒకటి, అక్కడ ఇంకొక లైఫ్ ఒకటి అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైం దే ఆర్ ఆన్లైన్. ఒక బాబు అమ్మని అమ్మ ఆకలేస్తుందమ్మా ప్లీజ్ అమ్మ భోజనం పెట్టమంటే ఏదిరా అన్ని చేశాను కదా తినలేదా నువ్వు తినలేదంటే అమ్మ నువ్వు నాకు పెట్టలేదమ్మా ఫేస్బుక్లో పెట్టావమ్మా. ఫేస్బుక్లో పెట్టి వచ్చినటువంటి లైక్స్ అన్ని చూసుకుంటా నువ్వు చాలా ఎంజాయ్ చేస్తున్నావు కానీ నాకు అన్నం పెట్టలేదమ్మా. And this is the kind of culture that is prevailing among us. So ఇలాంటి పరిస్థితుల్లో మరి జెన్జీ అయిపోయింది కదా. తర్వాత నెక్స్ట్ జెన్ ఆల్ఫా, జెన్ బీటా. జెన్ ఆల్ఫా అంటే ఇప్పుడు 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు, అంటే కరోనా టైంలో, కరోనా తర్వాత పుట్టిన వాళ్ళు. ఇక వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చిప్పుతోనే పుట్టారు. ఇక వాళ్ళు ఎట్లా ఉంటారో వరకు నేను ఊహించలేదు. జెన్జీని అర్థం చేసుకోవడానికే నాకు మైండ్ చాలా ఇదైపోయింది అనమాట. జెన్ ఆల్ఫా గురించి ఇంకా అర్థం చేసుకోవడానికంటే ముందుగానే జెన్ బీటా వచ్చేసింది. ఎప్పుడంటే 2025 జనవరిలో పుట్టినటువంటి వాళ్ళు. రాబోతున్న తరాలు ఇంకా ఎక్స్ప్లోజివ్గా ఉండబోతున్నాయి, ఇంకా యాంగ్రీగా ఉండిపోతూ ఉన్నారు, ఇంకా చాలా కష్టమైనటువంటి విధానంలో వాళ్ళు పెరగబోతూ ఉన్నారు. అమ్మలు, మిలేనియల్ తల్లులు జాగ్రత్త పడండి. మీ పిల్లలే వాళ్ళు, మీరే వాళ్ళని పెంచబోతూ ఉన్నారు, మీరే వాళ్ళని సాకబోతూ ఉన్నారు. మీరు కనుక కళ్ళు తెరవకుండా నిద్రపోతా, లేటుగా లేస్తా, లేటుగా పడుకుంటా, ఫేస్బుక్లు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటా, ఆ 5-6 సంవత్సరాలు దాటిపోయింది అంటే ఇక మీ పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఎవరి తరం ఉండదు. ఐ వాంట్ టు టెల్ యూ వెరీ సీరియస్. ఒకవేళ మీరు కెరియర్లోనే పడిపోయి ఇక మీ పిల్లల్ని నెగ్లెక్ట్ చేశారంటే ఇంకా చాలా డిజాస్టర్స్ పరిస్థితులు వస్తాయి. ఎందుకు ఈ రోజున ఆటిజం ఎక్కువైపోతుంది? ఎప్పుడైనా విన్నామా మనం ఇంతకుముందు? ఎందుకు మాట్లాడాలన్నటువంటి పిల్లలు ఎక్కువైపోతూ ఉన్నారు? వైలెంట్ టెండెన్సీస్ ఎక్కువవుతూ ఉన్నాయి, చైల్డ్హుడ్ డిజార్డర్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. చిన్న పిల్లలకి డిప్రెషన్ వస్తుంది, 5-6 సంవత్సరాల పిల్లలకి డిప్రెషన్ వస్తుంది, సూసైడల్ టెండెన్సీస్ వస్తున్నాయి. అడ్వాన్స్డ్ కంట్రీస్లో అయితే గన్ కల్చర్ ఇంకా చాలా ఎక్కువైపోయింది. దీని అంతటికీ కారణము తరాల గురించిన అవగాహన లేకపోవడం, గ్లోబల్ జనరేషన్స్, ప్రపంచ తరాల గురించిన అవగాహన లేకపోవడం. ఒక్కొక్క తరం మారే కొద్దీ తరాలు మారుతున్నాయి, ధోరణులు మనం మార్చుకోవాలి. మారని వాక్య ప్రమాణాలను మారుతున్నటువంటి తరానికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు ఏదో క్రిటికల్గానన్నా ఉంటున్నారు, క్రిటిసైజ్ అయినా చేస్తున్నారు, పిల్లలకు దూరంగా అవుతున్నారు. కానీ ఏం జరుగుతుంది అసలు? ఎందుకు పిల్లలు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు? మన పిల్లలకి, మన కొడుకులకి, మన కోడలకి, మన కూతుళ్ళకి, మన అల్లుడికి ఎలా ఈ పిల్లల్ని
పెంచడంలో మనం సహాయం చేయాలి, వారి కోసం ఎలా మనం ప్రార్థన చేయాలి, వాళ్ళని ఎలా సరైనటువంటి విధానంలో పెంచే బాధ్యతలు అమ్మమ్మలు, నానమ్మలు, అత్తమ్మలు, ఆ తర్వాత అందరూ కూడా కలిసి ఏ రీతిగా బిడ్డలు పెంచాలి. ఈ టేక్స్ ఏ హోల్ విలేజ్ టు రైజ్ ఏ చైల్డ్ అన్నారు. ఒక బిడ్డలు పెంచాలంటే అది విలేజ్ అంతా కూడా చేసే పని. ఈ రోజున విలేజ్ అంతా పక్కన పెడితే అమ్మమ్మల్ని, నానమ్మల్ని అసలు ఇంటికే రానిట్లేదు. వాళ్ళు వస్తే ఎప్పుడు వెళ్తారో కనుక్కోమని భర్తలతో మాట్లాడుతున్నారు. మీ మమ్మీ డాడీ వచ్చారు కదా, ఎప్పుడు వెళ్తారో కనుక్కోండి అని మేము అడుగుతాను అన్నమాట భర్తతో అడిగి. ఈ విధంగా అటువైపు ఇటువైపు కూడా కుటుంబాలను దూరం చేసుకొని ఎవరితోనూ సంబంధ బాంధవ్యాలను సరిగా పెట్టుకోకుండా పిల్లలను చాలా గొప్పగా పెంచుతామనుకుంటున్నారంటే మీరు చాలా పొరపాటులో ఉన్నారు. మీ పిల్లలు వారి యొక్క లార్జర్ ఫ్యామిలీస్తో తప్పనిసరిగా టచ్లో ఉండాలి. సో గ్లోబల్ జనరేషన్స్ గురించి నేను చెప్పాను. 30 బిలో వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తుతారా? 30 బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళే ఉన్నారు. మరి మిగిలిన వాళ్ళంతా ఏమైపోయారు? 30 బిలో చాలా మంది ఉంటుంటారు కదా. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఈఎంస్ రిజైన్ చేస్తున్నారని అర్థమైంది. రావాల్సినటువంటి యవనస్తులు రావటం లేదన్న విషయం అర్థమైపోయింది. నేను తర్వాత పిలుస్తాను, ఒక్కొక్క జనరేషన్ నుంచి ఒక్కళ్ళని పిలుస్తాను స్టేట్మెంట్కి. 70లో ఉన్న వాళ్ళు వస్తారు, 60లో ఉన్న వాళ్ళు వస్తారు, 50లో ఉన్న వాళ్ళు వస్తారు, 40లో ఉన్న వాళ్ళు వస్తారు, 30లో ఉన్న వాళ్ళు వస్తారు, 20కి 30కి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్క జనరేషన్ నుంచి ఒకళ్ళు రాబోతూ ఉన్నారు. వీఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ వెరీ వెరీ స్పెసిఫిక్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మీటింగ్. ఈ యొక్క మీటింగ్ చివరిలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనము చేయబోతున్నాం. సో ఈ మొట్టమొదటి టాకులో కుటుంబము మరియు సంఘంలో స్త్రీ మన అంశము. కానీ ఈ ఫస్ట్ పార్ట్లో నేను కుటుంబాన్ని గురించి, వివాహాన్ని గురించి మీతో ఎక్కువగా మాట్లాడాలి అని ఆశపడుతున్నాను. కుటుంబము, వివాహము, సంఘము. వివాహము, కుటుంబము, సంఘము దేవుని ప్రణాళిక. అవి దేవుడు ఏర్పరిచినటువంటి వ్యవస్థలే కానీ మానవ నిర్మితాలు కావు, మానవ సంకల్పాలు కావు. వివాహము, కుటుంబము, సంఘము ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. సో ఆదాము హవ్వల్ని దేవుడు సృష్టించడానికి మునిపే వారిరువురిని వివాహము ద్వారా ఆయన జతపరచబోతున్నాడు అన్నటువంటి విషయం ఆయనకు తెలుసు. మొట్టమొదటి కుటుంబాన్ని ఆయన నిర్మిస్తూ ఉన్నప్పుడే ఆ తర్వాత ఆ కుటుంబం ద్వారా సంఘము ఉనికిలోనికి వస్తుంది అన్నటువంటి విషయం ఆయనకు తెలుసు. ఆ సంఘము త్రిత్వం యొక్క ప్రతిబింబంగా ఉండబోతుంది అన్నటువంటి విషయం ఆయనకు తెలుసు. కాబట్టి అస్తిత్వము అంటే స్త్రీ పురుషులుగా మనము నిర్మించబడటము. వివాహం అంటే స్త్రీ పురుషులు ఇరువురు కూడా వివాహం అనే నిబంధనలోనికి రావటం. ఆ తర్వాత వారి నుంచి దేవుడు వారిని బిడ్డలతో ఆశీర్వదించి వస్తే కుటుంబము, ఆ తర్వాత సంఘం యొక్క సూక్ష్మ రూపము అని చెప్పేసి మనం దేవుని వాక్యంలో చూస్తాము. అటు సంఘం కానీ, ఇటు కుటుంబం కానీ, వివాహం కానీ, అస్తిత్వంలో స్త్రీ పురుషులంగా మనం కానీ త్రిత్వాన్ని మనము ప్రతిబింబిస్తున్నాము అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర నోట్స్లు ఉంటే దయచేసి ఈ 3 మాటలు రాసుకోండి. వివాహము సువార్తకు సాదృశ్యము, సంఘము యొక్క సూక్ష్మ రూపము కుటుంబము సంఘము యొక్క సూక్ష్మ రూపము. అంతేకాదు కుటుంబము త్రిత్వము యొక్క ప్రతిబింబము. వివాహము సువార్తకు సాదృశ్యము, కుటుంబము సంఘము యొక్క సూక్ష్మ రూపము, కుటుంబము త్రిత్వము యొక్క ప్రతిబింబము. ఈ యొక్క సెషన్ అయిపోయేలోపు వివాహము ఎలా సువార్తకు సాదృశ్యము, కుటుంబం సంఘం యొక్క సూక్ష్మ రూపం ఎలాగో, మరి కుటుంబాలుగా త్రిత్వం యొక్క ప్రతిబింబాలుగా ఎలా ఉండాలి, కుటుంబంలో భార్యలంగా మనం ఏ రీతిగా మన పాత్ర మనం పోషించాలి, అసలు భార్య గురించి బైబిల్ ఏం చెప్తుంది, స్త్రీ గురించి బైబిల్ ఏం మాట్లాడుతుంది, అసలు మనం ఎవరిని ఎందుకు సృష్టించబడ్డాము, ఎలా సృష్టించబడ్డాము, ఏ ఉద్దేశంతో సృష్టించబడ్డాము, సృష్టించబడిన ఆ ఉద్దేశాన్ని మనం ఎలా నెరవేరుస్తాము, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. ప్రపంచంలో 2 రకాలైన స్త్రీలు ఉన్నారు. ఎవరు వారంటే మనందరికీ తెలుసు, జ్ఞానవంతురాలు, మూర్ఖురాలు. ఎవరైతే కట్టుకునే పనిలో బిజీగా ఉంటారో వారు జ్ఞానవంతులైన స్త్రీలు. ఎవరైతే కట్టుకునే పనిలో బిజీగా ఉన్నారో వాళ్ళు మూర్ఖులు, ఎందుకంటే కూలగొట్టుకుంటున్నారు. సిస్టర్స్ జాగ్రత్తగా ఉండండి. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనం కట్టుకునే స్త్రీలాగానన్నా ఉంటాము, కూలగొట్టుకునే స్త్రీలాగానన్నా ఉంటాము. చేయవలసినవి టైంకి చేయకపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే కట్టుకోవాల్సింది వదులు కూలగొట్టుకుంటాము. సో ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా 2 పనులు చేస్తున్నాము. ఒకటి కట్టుకునే వాళ్ళంగా ఉన్నాము, కూలగొట్టుకునే వాళ్ళంగా ఉన్నాము.
కాబట్టి మనం కట్టుకునే వాళ్ళమా కూలగొట్టుకునే వాళ్ళం అనేది మీకే తెలియాలి. మీ అంతరాత్మతో మీరు మాట్లాడితే అర్థమవుతుంది. కట్టుకునే స్త్రీలు లేదా కట్టే స్త్రీలు, కూలగొట్టుకునే స్త్రీలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కూలగొట్టుకుంటారు, లేకపోతే వేరే కుటుంబాల్లో కూడా కూలగొట్టే స్త్రీలు ఉన్నారు. స్త్రీలు తమ జీవన శైలి, ఆలోచన విధానం, విలువలు, ప్రవర్తన, మాటలు వీటన్నిటి ద్వారా తమ కుటుంబాలను కట్టుకునేవారుగానైనా ఉంటారు, లేకపోతే కూలగొట్టుకునేవారుగానైనా ఉంటారు. ప్రతి స్త్రీకి ఒక ఇల్లు ఉంటుంది సుమా. ఎవరి జీవితాల మీద ఆమె యొక్క ప్రభావం చూపిస్తుందో అదే ఆమె ఇల్లు. మరి మాకు పెళ్లి కాలేదండి, మరి మాకు కుటుంబం ఉన్నట్టు ఉంది. మీ కుటుంబం ఎవరు అంటే మీ తండ్రి కుటుంబం, లేకపోతే మీ యొక్క వర్క్ ప్లేస్లో ఎవరైనా మీ చుట్టూ ఉంటే అది మీ కుటుంబం. ఏదైనా చర్చిలో మీరు ఒక చిన్న బైబిల్ స్టడీ తీసుకుంటా ఉంటే అది మీ కుటుంబం. కాబట్టి ఎవరి జీవితాల మీద ఆమె ప్రభావం ఉంటుందో వారే స్త్రీ యొక్క ఇల్లు. వివాహం కాని స్త్రీలకు కూడా ఒక ఇల్లు ఉంటుంది. వాళ్ళ తండ్రి ఇల్లు కావచ్చు, వాళ్ళ సంఘం కావచ్చు, వాళ్ళ ఉద్యోగ స్థలం కావచ్చు, వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళని ఇల్లుగా పరిగణించవచ్చు. జ్ఞానవంతురాలు ప్రతిదినము ఎంతో చురుకుగా కట్టుకునే పనిలో నిమగ్నమై ఉంటే, మూర్ఖురాలేమో తన సొంత చేతులతో తన ఇంటిని కూలదోసుకునే పనిలో ఉంటుంది. ఎలా చేస్తాము? మన మాటలు, మన క్రియలు, మన చూపులు, మన యాటిట్యూడ్స్, మన యొక్క ప్రవర్తన, వీటన్నిటిని బట్టి మనం కట్టేవాళ్ళుగా ఉంటాము. కూడా పొద్దున్నే లేచిన వెంటనే ఒక కసురు కసిరేమనుకోండి, అసలు నీకు అయిపోయింది మాట. ఇంట్లోకి వచ్చాడు కొడుకు, లేచి కిచెన్లోకి, అమ్మ ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటి అమ్మ అని అడిగనుకోండి. నీకు పొద్దుగుక్కులు తిండే, ఇంకా ఏమి పని లేదు, వెళ్ళిపో చదువుకో అంటే ఇంకా అయిపోయింది. ఇక ఆ రోజు మొత్తానికి ఇక ఆ బిడ్డ మళ్ళీ మామూలుగా అవ్వలేదు. ఎందుకో పురుషుల్లో నాయకత్వం తక్కువైపోతుంది. చాలా గమనిస్తున్నాను, చాలా ఏడుస్తున్నాను. ఎందుకో తమ్ముళ్ళు నడిపించడంలో వెనకబడిపోతున్నారు. ఒక తమ్ముడిని అడిగాను, ఎందుకు తమ్ముడు అంటే, అక్క ఏం చెప్పాలక్క, ఎప్పుడన్నా సరే అలసిపోయేది కదా అని చెప్పేసి టీ చేసిస్తే, ఏంటి ఇదేనా టీ, ఎందుకంటే నేను చాలా బాగా చేస్తాను. ఇంకా అలా మాట్లాడుతుంటే ఇంకేం చేయాలక్క మేము? ఇవన్నీ కథలు కాదండి, నిజంగా జరుగుతున్న విషయాలు గుర్తు చెప్తాను. ఏదైనా చేసినా కూడా ఇంకా చేయలేదు అని చెప్పేసి మాట్లాడతాం. ఏం జరుగుతుంది కల్చర్కి? ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఈ విలువలు? ఎవరు మనకు బుద్ధి చెప్పలేదు. మన కూతురికి, మన కోడళ్ళకి అమ్మలో ఏం చేస్తున్నా మనం చేయలేదేమో, మనం ఆలోచించట్లేదా? మనం చెప్పలేదా, లేకపోతే మనం చెప్పిన వాళ్ళు వింటలేదా? ఇవన్నీ మనం దేవుని సన్నిధిలో మాట్లాడుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పేసి అనుకుంటాం. బయటవే చాలా కుటుంబాల్లో స్త్రీలు వంట చేయడం మానేసి, దుఃఖంతోనే చెప్తున్నాను, బాధతోనే చెప్తున్నాను. ఒక అమ్మాయికి పెంట చూపులకి వచ్చినప్పుడు వంట చేయడం వచ్చు అంటే అన్నీ వచ్చని చెప్పిందట. అన్నీ అంటే ఏమొచ్చంటే ఏది కావాల్సి అయితే అరగంటలో చేసేస్తానని చెప్పిందట. ఎలా చేస్తామమ్మా అంటే అన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నాను సెల్ ఫోన్లో. ఏ ఫుడ్ కావాలిస్తే ఆ ఫుడ్ వెంటనే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తానని చెప్తుంది. ఎంత సిగ్గుకరమైన విషయం, ఎంత వేదనకరమైన విషయం. నా ప్రొఫైల్ చెప్పాను, శాంతకుమారి సియో సేవకని కానీ ఇంకొక ప్రొఫైల్ కూడా చెప్తున్నాను. నేను వంట చాలా బాగా చేస్తాను, చక్కగా శుభ్రం చేస్తాను టాయిలెట్స్ దగ్గర నుంచి. అండ్ యూ కమ్ అండ్ సీ మై హౌస్, ఐ ఆల్వేస్ కీప్ ఇట్ వెరీ వెరీ. ఇక్కడికి రావడానికి ముందు ఒక రోజు అనుకున్నాను, తర్వాత 2 రోజులు అయింది. ఈ 2 రోజులకి మా వారికి, సుధాకర్ గారికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని వండి ఫ్రిడ్జ్లో పెట్టి అవి టైంకి వచ్చి ఇవ్వడానికి ఇంకొకరిని కూడా అరేంజ్ చేసి వచ్చాను. మళ్ళీ ఇక్కడ నుంచి నేను రిమోట్ కంట్రోల్ చేస్తున్నాను. మా పాప వెళ్ళి కాఫీ ఇచ్చిందా, బ్రేక్ఫాస్ట్ ఇచ్చిందా, లంచ్ టేబుల్ మీద ఏం పెట్టింది, దేవుడికి ఏం పెట్టాలి. నా వంటగది నా బలిపీఠం. నా వంటగదిలో నేను చేసే వంట దేవుడికి కట్టను. నా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి నేను చక్కగా ఫ్రెష్గా వడ్డించి వాళ్ళకి నేను ఇచ్చే ఆతిథ్యం అది దేవుడికి నేను చేసే పరిచర్యలో భాగం. ఇక్కడ నిలబడి పవర్ పాయింట్లు తయారు చేసుకొని కష్టపడి గంటలు వాక్యాన్ని బోధించడంలో ఎంత కష్టపడతానో, ఎంత ఆసక్తిగా చేస్తానో అంతే ఆసక్తిగా ఇంట్లో వంట చేస్తాను. అంతే ఆసక్తిగా రకరకాల వెరైటీస్ చేస్తాను. అంతే ఆసక్తిగా నా కొడుకుని, నా భర్తని నేను చూసుకుంటాను. ఇన్ ఆల్ దీస్ ఇయర్స్ ఐ నెవర్ హ్యాడ్ ఎ కుక్. ఎందుకంటే కుక్కును పెట్టుకుంటే ఆరోగ్యం మన చేతుల్లోకి వెళ్ళిపోయింది, మన చేతుల్లో.
కొంతకాలం అసలు టాప్ సర్వెంట్ కూడా లేకుండా నేను పనిచేసుకున్నాను. ఎందుకంటే నేను ఇవన్నీ చెప్తున్నాను సాతాను అసలు నాకు ఇంటికి పని వాళ్ళు ఎవరు లేకుండా నా మీద కట్టి చాలా సాధించింది. కానీ నేనే చేశాను. సర్వెంట్ లేకపోయినా కూడా మేనేజ్ చేసుకున్నాను. నౌ ఐ ఫౌండ్ వన్ పర్సన్, మా బైబిల్ కాలేజ్ స్టూడెంట్ వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేస్తాను. ఇప్పటికీ కూడా లేడీస్ ఐ వాంట్ టు టెల్, వంట చేస్తున్నాను, ఇల్లు శుభ్రంగా ఉంచుతున్నామా, పొద్దున వచ్చే ముందు బైబిల్ చదువుకొని ఎంతమంది వచ్చారు ఇక్కడ, వంట చేసి ఎంతమంది వచ్చారు ఇక్కడ, ఇంట్లో మీ బాధ్యతలు నెరవేర్చి ముందుగా లేచి ఎంతమంది వచ్చారు ఇక్కడ ఒకసారి ఆలోచించి. అలా కనుక చేయకపోతే, నేను కనుక అలా చేయకపోతే అసలు ఇక్కడ మీ ముందు నిలబడి మాట్లాడే హక్కు లేదు, అసలు మాట్లాడే అధికారం కూడా నాకు లేదు. నేను చేశాను కాబట్టి, చేస్తూ ఉన్నాను కాబట్టి గత అనేక సంవత్సరాల నుంచి ఈ రోజున ధైర్యంగా యంగ్ జనరేషన్కి గొంతు చించుకొని మాట్లాడగలుగుతాను. ప్రేమతో చెప్తా ఉన్నాను, ఓర్పుతో చెప్తా ఉన్నాను, ఇది చాలా చెయ్యాలి అని చెప్పి చెప్తా ఉన్నాను. తమ్ముడు చెప్తున్నారు, అక్క అస్సలు ఇంట్లో వంట అనేది లేదు. ఒక కంట్రీకి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, అక్క మా ఆరోగ్యాలు పాడైపోయి హాస్పిటల్స్కి వెళ్తుంటే గంటలు హాస్పిటల్స్ దగ్గర కూర్చుంటున్నారు, కానీ ఇంట్లో మాత్రం వంట చేయడం లేదు సార్, అక్క మీరు ఏం చేస్తారని. రూతు పొలంలో పరిగెడుకోవటానికి గురించి ఒక చాప్టర్ అంతా ఉంది. రోజు మీరు చేసే వంట, మీరింట్లో చేసే పనులు, మీరింట్లో చేసే కడగటాలు, తుడవటాలు, బాత్రూమ్స్ క్లీన్ చేయటాలు, పిల్లల డైపర్స్ మార్చడాలు, వాళ్ళకి వంట చేసి పెట్టాలు, ఇవన్నీ దేవుడి దృష్టిలో లెక్కలేమని అనుకోకండి, చాలా లెక్క. వాటన్నిటిని బట్టి దేవుడు ఒక దినాన ప్రతిఫలిస్తాడు. అవి చేయనందుకు దేవుడి దగ్గర నుంచి మనకి దొరికేది దేవుడు. ఇంకా ఏం దొరుకుతుందంటే, దేవుని చిత్తం పెట్టి కూడా చేయనటువంటి వాళ్ళకి ఏం దొరుకుతుంది అంటే డబ్బులు దొరుకుతుంది. మహా ఉంటే పిల్లలు 18-20 సంవత్సరాలు ఉంటారు, తర్వాత హాస్టల్స్కి వెళ్ళిపోతారు, ఆ తర్వాత పెళ్ళి వెళ్ళిపోతారు. ఆ ఉన్న టైంలో తల్లులంగా మనం చూపించాల్సిన ప్రేమ, చూపించాల్సిన త్యాగం, చూపించాల్సినటువంటి ఓర్పు మనం చూపించకపోతే మరి ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కడ నేర్చుకుంటారు, ఏం నేర్చుకుంటారు, రేపు పొద్దున వాడు భార్యలైన తర్వాత ఏం చేస్తారు ఆలోచిద్దాం. దైవికమైనటువంటి వివాహం, కుటుంబంలో స్త్రీ యొక్క ప్రభావం కేవలం కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు, కానీ సమాజాన్ని, సంఘాన్ని, సంస్కృతిని మరియు దేశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. నిజమే, అమెరికన్ కల్చర్లో ఎప్పుడైతే కార్పొరేట్కి కిచెన్ వెళ్ళిపోయిందో, కిచెన్ కార్పొరేట్ అనమాట తెలుసా, ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ లాగా పెద్ద ఫుడ్ చైన్స్ ఉంటాయి అన్నమాట. అమెరికన్స్ ఎక్కువ మంది 80% బయటకు వెళ్తారు, ఇంట్లో వంటలు. కుటుంబాల సంబంధ బాంధవ్యాలు కూడా విడిపోయినాయి, విడాకులు ఎక్కువైంది. కుటుంబంగా కలిసి భోజనం చేసే టైము, కలిసి వంట చేసుకునే టైం ఏం లేదు. ఎవరి టైం అన్నప్పుడు వాళ్ళు ఎవరి రూముల్లో వాళ్ళు భోజనం తింటే మొదలు పెట్టారు. ఇక అంతే, కుటుంబాలు కూడా కొలాప్స్ అయిపోయింది. అది నెమ్మదిగా భారతదేశాన్ని కూడా వస్తుందేమో అని నేను భయపడటం కాదు, అది ట్రూత్ అనే నేను అనుకుంటున్నాను. స్త్రీల యొక్క ప్రభావం కుటుంబానికి పరిమితం కాదు, కానీ సమాజాన్ని, సంఘాన్ని, సంస్కృతిని, దేశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఒక గొప్ప దైవజనుడు ఆయన ఏమంటారంటే, ఏ దేశం యొక్క సంస్కృతి కొలబద్ద, నైతికత యొక్క కొలబద్ద ఏమిటంటే దాని స్త్రీలు. ఏ సమాజంలోనైనా యూదు కానీ, గ్రీకు కానీ, రోమా కానీ, ఫ్రెంచ్ కానీ, డచ్ కానీ, స్త్రీలు తమ స్వభావ సిద్ధమైనటువంటి సుగుణాలను కోల్పోతే ఆ సంస్కృతులు శిథిలమైపోతాయి, ప్రభుత్వాలు కూలిపోతాయి, కల్చర్స్ మరి బ్రట్టుబట్టిపోతాయి. జాగ్రత్త సుమా, ఇండియా కూడా అదే గతి పట్టకూడదు. నేను